తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఆత్మ పరిశుద్ధపరచబడుట మరియు సత్యమును నమ్ముట అను వాటి కొరకు దేవుడు నిన్ను ఎంపిక చేశాడు. ఒక ఫలవృక్షమును నాటుట వలన మాత్రమే ప్రయోజనమేమీ లేదు. నీవు దానిని కాపాడవలసి ఉన్నావు మరియు దానికి ఎరువు వేయవలసి ఉన్నావు. మొదటి ఫలము కనిపించినప్పుడు నీవు చాలా సంతోషిస్తావు. వారు నాటిన వృక్షములలో ఫలము కొరకు ఆశతో వేచియుండు ప్రజలను నేను చూచాను. కొబ్బరి చెట్ల ఆకులు చాలా స్థలమునకు వ్యాపించుట చూచి వాటిని నరికివేయమని ఒక ధనవంతునితో నేను అన్నాను. కొన్ని సంవత్సరములు వేచి ఉండండి, అప్పుడు ఆకులు ఎత్తునకు వెళ్ళును, చెట్లు ఫలములనిచ్చును, అప్పుడు అవి ఆటంకముగా ఉండవు అని అతడు చెప్పాడు. మన దేవుడు కూడా ఫలము కొరకు చూచును. ఆత్మ పరిశుద్ధపరచబడుట ద్వారా ఫలము వచ్చును. ఇలాంటి సహవాసములో కొంతమంది ఆత్మలో గొప్ప ఉన్నత స్థితికి వృద్ధి చెందినప్పుడు ఇతరులు కూడా ఉజ్జీవింపబడతారు. సెయింట్ ఫ్రాన్సిస్ గుంపులో వేర్వేరు తలాంతులు గలవారు ఉన్నారు. దేవుని నుండి వేర్వేరు కృపలను పొందినవారు ఉన్నారు. బెర్నాడో అనే వ్యక్తి దేవునితో సంభాషించుటను చాలా లోతుగా పెంపొందించుకున్నాడు. ఆ సహోదరునికి ఇవ్వబడిన కృపను చూచి సెయింట్ ఫ్రాన్సిస్ ఆశ్చర్యపడినాడు. వారిలో మరి ఒక సహోదరుడు దేవుని వాక్యములోని లోతైన విషయాలను బోధించినప్పుడు వినువారు తమను తాము మర్చిపోయేవారు. మరి ఒక సహోదరుడు సహోదరులకు సేవ చేయుటలో గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. అతడు పరిచర్య చేస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడు. మనలో ప్రతి ఒక్కరూ ప్రభువులో వర్ధిల్లుతూ ఉండాలి. మనము వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడవలసి ఉన్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. తన శిష్యులు పరిశుద్ధపరచబడుటను గూర్చి యేసు చాలా భారం కలిగి ఉన్నాడు. సబ్బు శుద్ధి చేయు సోడాను మరియు నూనెను కలిగి ఉంటుంది. మనము సబ్బుతో మన శరీరంను శుద్ధి చేసుకుని పరిశుభ్రంగా ఉంటాము. దేవుని వాక్యము ఆత్మ మరియు జీవమునై ఉన్నది. దేవుని వాక్యమును జాగ్రత్తగా చదువుతూ దానిని లోపలికి తీసుకున్నట్టుకు ప్రయత్నించువారు ఒకనాడు ఆత్మీయ వరముగల దేవుని సేవకులుగా ప్రజ్వరిల్లుతారు. నేను ఒక ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు పాఠశాల ముగిసిన తరువాత నాకు కొంత విరామ సమయం ఉండేది. నేను లెక్కలు బోధించేవాడను. చివరి సంవత్సరంలోనున్న విద్యార్థులు ప్రత్యేక ట్యూషన్కు నా యొద్దకు వచ్చుటకు ఇష్టపడుతూ ఉండేవారు. దానిని మానుకొని ఆ సమయమును తన వాక్యమును చదువుటకు వినియోగించమని దేవుడు నన్ను అడిగాడు. ఆ సమయంలో నేను నా తోటివారి కంటే ఎక్కువగా వాక్యమును ఎరిగి ఉన్నాను. అయితే దేవుడు నన్ను మరెక్కువగా వాక్యమును చదవమని కోరాడు. సంపూర్ణ పరిచర్యలోనికి నేను పిలువబడుచున్నానని అప్పుడు నాకు తెలియదు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చూస్తున్నాము. సాతాను మనలను పోట్లాటల్లోనికి చాలా త్వరగా నడిపిస్తాడు. నీవు దానిని మాటలతో ఉచ్చరించలేకపోవచ్చు గాని అది నీలోనికి ప్రవేశిస్తుంది. అది వృద్ధి చెందకుండా నీవు దాన్ని నివారించవలసి ఉన్నావు. దాన్ని నీలో నుండి బయటకు తొలగించవలసి ఉన్నావు. మన మధ్యలో పరిశుద్ధత ఉండవలసి ఉన్నది. మీలో ఎదిగే చేదైన వేర్లను గూర్చి జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీలో తన రాజ్యమును నాటి ఉన్నాడు. మనలో ఒక్కొక్కరము ఫలమునిచ్చువారముగా వృద్ధి చెందవలసి ఉన్నాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. మనము సంపూర్ణ ఆత్మ సంబంధమైన మనుషులుగా వృద్ధి చెందవలసి ఉన్నాము. క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానముగా మనం వృద్ధి చెందవలసి ఉన్నాము.
ఆ విధముగా వృద్ధి చెందినట్లు దేవుడు నిన్ను చేయగలడు. మన కొరకు ఏర్పాటు చేయబడిన వృద్ధి క్రమము ఇది అయి ఉన్నది. మీలోనికి చేదైన దానిని రానియకుడి. ఈ లోకములో సాధించు వాటి అన్నింటిలో శ్రేష్టమైనది ఏదనగా క్రీస్తు సంపూర్ణతలోనికి వృద్ధి చెందుట.